మీ బాడీని చూసుకుని బ్రో వాట్ ఈస్ దిస్, ఇలా ఉన్నావేంటి, ఇంత ఇర్రెగ్యులర్ షేప్లో ఉన్నావని ఫీల్ అయ్యి నెక్స్ట్ సెకండ్ జిమ్కి వెళ్ళి జాయిన్ అవుదామని ఫిక్స్ అయ్యారా? హోల్డ్ ఆన్, నేను చెప్పేది వినండి ఫస్ట్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. నువ్వు ఒక బిలో యావరేజ్ స్టూడెంట్వి. సో బట్ నెక్స్ట్ సెమిస్టర్కి నువ్వు టాపర్ అవుదామని ఫిక్స్ అయ్యావు. టాపర్ అంటే ఎట్లా ఓవర్నైట్ అయిపోతావా? లేదు కదా. దానికంటూ కొన్ని క్వాలిటీస్ ఉండాలి, కొన్ని సాక్రిఫైజెస్ చేయాలి. ఫ్రెండ్స్, సినిమాస్, పబ్లు, షికార్లు, అమ్మాయిలు ఇవన్నీ పక్కన పెట్టి స్లీప్ని కూడా సాక్రిఫైస్ చేసి కష్టపడి చదివితే టాపర్ అవుతావు. ఏంటి, ఒక్క రోజులో జరిగే ఎగ్జామ్ కోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావు? అలాంటిది నీ బాడీలో అక్యుములేట్ అయిపోయిన ఫ్యాట్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది, దాన్ని బర్న్ చేసి నీ బాడీని ప్రాపర్ షేప్గా తీసుకురావడానికి ఇంకెంత కష్టపడాలి, ఇంకెన్ని సాక్రిఫైజెస్ చేయాలి? నేనేమంటానంటే, నువ్వు ఫస్ట్ జిమ్కి వెళ్ళి వర్కౌట్లు చేసి బాడీని బిల్డ్ చేసాం కాదు. ఐ వాంట్ యూ టు ఫోకస్ ఆన్ యూర్ రొటీన్. ఫస్ట్ నీ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకో, నీ డైట్ని, స్లీప్ని ప్రాపర్గా సెట్ చేసుకో. బయట ఉన్న షుగర్స్, జంక్స్ ఇవన్నీ తినడం ఆపి అప్పుడు అండ్ ఆల్సో అలాంగ్ విత్ దిస్ నీ బాడీకి కొంచెం మొబిలిటీ ఇవి, లైక్ స్కిప్పింగ్ కానీ, జంపింగ్ కానీ, రన్నింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, వాకింగ్ కానీ, ఇలా బేసిక్ మొబిలిటీ ఇస్తూ నీ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకుని అప్పుడు జిమ్కి వెళ్ళు. దెన్ హిట్ ది జిమ్ అండ్ నీ బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుంది.